God here for allowing God to have his way in our lives. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పాస్టర్ కరుణ గారికి ఎంతగానో నేను కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. ఈ విధంగా దీన్ని ఏర్పాటు చేయడం, ఈ విధంగా అనేక మంది కూడుకోవడం అనేది అంతా దేవుని కృప అని నేను అనుకుంటున్నాను. I want us to always recall the pass code for your Zoom meeting. The passcode. Pastor Karuna is not the teacher here. I am not the teacher. Only the Spirit of God teaches the children, those who want to hear and to learn. ఇక్కడ అందరూ మన జూమ్ కోడ్ పాస్ కోడ్ మీరు చూసినట్లయితే అది యోహాను సువార్త 6:4 ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ ఎవరు కూడా పాస్టర్ కరుణ గారు కావచ్చు, నేను కావచ్చు, ఎంఏకే గారు కావచ్చు, మేము ఎవరైనా కూడా ఇక్కడ బోధకులం కాము. ఇక్కడ కేవలం దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆత్మ మా ద్వారా మాట్లాడుతుందని మీ అందరూ గమనించాలి. And God has manifested his spirit in his son. And that spirit can only reach out and teach us through his son, Jesus Christ. దేవుని యొక్క ఆత్మ ఏం చేయబడిందంటే, ఆ యేసుప్రభు వారిలో ఆయన యొక్క ఆత్మ ఉంచబడింది కాబట్టి యేసుప్రభు వారి ద్వారా అనేక కార్యాలు జరిగించడం జరిగింది లోకంలో. So those who are willing, they will hear and they will learn from the Father. Those are the ones who will come to Christ to fulfill the mandate of Jesus Christ. ఎవరైతే దేవుని యొక్క చిత్తం ద్వారా ముందుకు వచ్చారో వాళ్ళు ఏం జరిగిపోతారంటే, దేవుని యొక్క ఆ ప్రణాళిక, దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళకి బయలుపరిచి వాళ్ళ ద్వారా అనేక కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. So that is why without him, without the Spirit of Christ in us, we can do nothing. We can talk and talk and talk, but we can't do anything until that Spirit takes over. అందుకే ఏం చెప్పాలనుకున్నానంటే, నువ్వేమే ఎంతమంది మాట్లాడవచ్చు కానీ అదంతా నీ సొంత క్రియలు కానీ కేవలం దేవుని యొక్క ఆత్మ కానీ నీలో ఉంటాయని మాత్రమే నీ ద్వారా దేవుని యొక్క కార్యాలు జరుగుతాయని, దేవుని యొక్క వాక్యము అనేక మందికి వెదజల్లుతుందని నేను అనుకుంటున్నాను. And so Jesus Christ also told us that but for the Spirit of the Father in him, he would not have been able to do anything at all. మన బైబిల్ చూసినట్లయితే యేసుప్రభు వారు కూడా అన్నారు, నా తండ్రి యొక్క ఆత్మ నాలో ఉంది కాబట్టి ఇన్ని కార్యాలు చేస్తాను. ఆయనగా నాకు తోడు లేకపోతే నేను ఏమీ చేయలేను, నా అంతటా నేను ఏమీ చేయలేను, కానీ నా తండ్రి ప్రకారం నేను జరిగేస్తా ఉన్నానని మన బైబిల్లో కనిపిస్తా ఉన్నది. Luke 4 verses 18 and 19. లూకా సువార్త 4:18-19 చూసినట్లయితే, ఎవరిని చదవండి, 18-19. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయన దొరుకును. ఆమేన్. Amen. So all throughout the time Christ was here, he made it clear to us that he couldn't do anything without the Father in him. మనం చూసినట్లయితే యేసుప్రభు వారు క్లియర్ గా చెప్పేశారు అనమాట, ఏమని, నా తండ్రి నన్ను నడిపిస్తా ఉన్నాడు, నా సొంతంగా నేనేమి చేయట్లేదు, కానీ నా తండ్రి యొక్క ఆత్మ నాలో ఉండి ఈ కార్యాలు చేస్తాను క్లియర్ గా మనకి బైబిల్లో కనిపిస్తా ఉంది ఇక్కడ. And it has been so from the beginning, Manahan, that when God created man in his image, until he breathed his spirit into man, man then became human and was able to be the true image of God. మనం చూసినట్లయితే మనం చూసినట్లయితే ఆదాం దగ్గర చూసినట్లయితే దేవుడు ఒక మనిషిని తయారు చేశాడు. మనిషిని తయారు చేసి ఏం చేశారు, ఆయన యొక్క ఆత్మను ఆ మనిషిలోకి వదిలినప్పుడు ఆ మనిషికి జీవం వచ్చింది. ఆ మనిషి కేవలము దేవుని యొక్క స్వరూపంలో తయారు చేయబడి దేవుని యొక్క స్వరూపంలో నడిపించబడి ఉన్నాడని మనకు కనిపిస్తుంది బైబిల్లో.
So even from that time, God told us, He said, it's not by might. The flesh, we human beings, we are not capable of doing the will of God. The Spirit, what the Spirit of God does, is not by might or power, but by the Spirit of God. మన మనుషులు ఏం చేస్తున్నామండి, మనం కూడా ఎలా ఉండాలంటే, నాకు సొంత ప్రయత్నం కాదు కానీ, నా సొంత బలం కాదు కానీ, నా తండ్రి అయిన దేవుడు నాతో ఉండి ఆయన చిత్త ప్రకారంగా నన్ను నడిపిస్తా ఉన్నారని మనం ముందుకు వెళ్ళాలి. And so, when Christ was actually speaking to Nicodemus was worried about. He said, how could this be possible? How could a man be born and go back in mother's stomach and go through what I'm saying? And Jesus Christ said, Nicodemus, is by the Spirit. మన బైబిల్లో చూసినట్లయితే నికోదేముకు యేసుప్రభు వారికి ఒక సంభాషణ జరుగుతున్నది. నికోదేము ఏమంటాడంటే, యేసుప్రభు వారు ఏమంటారంటే, ఒక మనిషి ఏం చేయాలంట, చనిపోయి తిరిగి జన్మించాలి అన్నప్పుడు నికోదేము దేవునికి ప్రశ్నిస్తా ఉన్నాడు. అక్కడ ఒక మనిషి ఎలా చనిపోయి మళ్ళీ తిరిగి ఆ తల్లి గర్భం నుంచి ఎలా జన్మిస్తాడని నికోదేము యేసుప్రభు వారిని ప్రశ్నించాడు. Pastor Charles, please. Sorry about that. John 3, and let us look from 5 to 10. Let's read 5 to 10, please. యోహాను సువార్త 3:5-10 చూసినట్లయితే, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడి నుండి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అడగగా, యేసు ఇట్లనెను, నువ్వు ఇజ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరగవా? ఆమేన్. Amen. I want us, please, if this is the mindset we must have every day, if we really will make it and walk with Christ as Christ walked. నిజంగా నువ్వు దేవునికి నడవాలి అని అనుకున్నట్లయితే, నువ్వు ఈ యొక్క మైండ్ సెట్ అనేది నీ యొక్క ఆలోచించే నీ యొక్క జ్ఞానం ఎలా ఉండాలంట, ఈ విధంగా ఉండాలి. నువ్వు ఆత్మ చేత నువ్వు నడిపింపబడాలని మైండ్ లో ఫిక్స్ అయి ఉండి ఆ ప్రకారంగా నువ్వు దేవుని యందు ఆనుకుని ముందుకు వెళ్ళాలి. The understanding of God is unsearchable to human beings, and no one knows the mind of God except the Spirit of God. దేవుని యొక్క జ్ఞానాన్ని ఒక మనిషి అర్థం చేసుకోవడం అసాధ్యం. అది ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క తలంపులు మనం ఎవరు కూడా అది అనుభవించలేము. కేవలం ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన యొక్క దాన్ని మనం అర్థం చేసుకోగలం. Let's go back to that John 3, but look at where this argument started from 4. అదే యోహాను సువార్త 3:4 చూసినట్లయితే మనకు తెలుస్తుంది ఎక్కడ నుంచి ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యిందో. 4 చదవండి. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, ఆమె. Amen, Pastor. You see, Nicodemus was here saying, what? How can anybody do this which you are talking about? How can anybody suffer like Christ? How can anybody be born again? ఇక్కడ నికోదేము ప్రశ్నిస్తా ఉన్నాడు అనమాట. అసలు ఒక మనిషి ఎలాగా తిరిగి జన్మించగలడు, చనిపోయి మళ్ళీ తల్లి గర్భం నుంచి ఎలా రాగలడు, యేసుప్రభు వారి వల్ల ఎవరు ఎలాగా శ్రమించగలడు అని నికోదేముకు ఒక సందేహం కలిగి ఉంది అక్కడ. Do you mean I have to die physically and die and then go back to my mother's womb and born again? అని అంటున్నాడు అనమాట. నిజంగా నేను శారీరకంగా చనిపోయి మళ్ళీ తిరిగి నా తల్లి గర్భమందు నేను మళ్ళీ జన్మించాలా అని ప్రశ్నిస్తా ఉన్నాడు అక్కడ. But if you look at 10, Pastor Charles, let's go back to 10 and see Christ.
10వ వచనం చూసినట్లయితే And Jesus Christ said, verse 10, we read it already, said, oh, Nicodemus, are you the teacher and the pastor and the bishop and the pope of the church or whatever it is, but you do not know these things? అప్పుడు యేసు ప్రభువు నికోదేముకి అంటాడంట, నికోదేము నువ్వు ఇక్కడ ఇజ్రాయేల్ వాళ్ళకు నువ్వు బోధకుడివి కదా, నువ్వు పాస్టర్వి కదా, నీకు ఈ యొక్క విషయాలు నీకు తెలియదా అని ఆయన ప్రశ్నించాడు యేసు ప్రభు వారు. And so that is why it's very important for us, for you young ones, God has chosen for himself to arm yourself with this understanding that all that matters is for you to have the Spirit of God in you. అందుకే యేసు ప్రభు వారు అందరం కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యవనస్తురాలని, యవనస్తుని, పాస్టర్ గారిని అందరం కూడా మనకి ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది. బైబిల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉందని మీరు గమనించాలి. So that's why last time we met, Manahan, we started the topic of long suffering. The long suffering, that spiritual fruit of long suffering. అందుకే లాస్ట్ టైం మనం ఒక టాపిక్ స్టార్ట్ చేసుకున్నాం, లాంగ్ సఫరింగ్, దీర్ఘకాలపు ఓర్పు ఏ విధంగా కలిగి ఉండాలి, దేవుని యొక్క ఆత్మ పట్ల మనం ఏ విధంగా సహనం కలిగి జీవించాలి, దాని పట్ల ఏ విధంగా ఫలించాలని మనం నేర్చుకున్నాం. Look, children of God, most people will miss the kingdom of God because of this very fruit of the Spirit, because we do not carry the burden of God as Christ did. చాలా మంది ఈ లోకంలో చాలా మంది క్రైస్తవులు కావచ్చు, అన్యులు కావచ్చు, దేవుని యొక్క రాజ్యాన్ని ఎందుకు చేరుకోవాలంటే దేవుని యొక్క మనకి ఇచ్చిన బాధ్యత, ఆ ఒక సహనం అనేది మనం కోల్పోయి అనేక మార్లు మనం తప్పిపోతూ ఉంటాం మార్గాన్ని. So Christ won that the one who will make it with him into the kingdom is the one who carries his cross and endures the cross unto the end. ఎవరు ఆయన రాజ్యానికి చేరుకోగలరంటే ఎవరైతే చివరి వరకు దేవుని యొక్క సిలువను మోయగలగరో, సిలువను మోస్తూ చివరి వరకు ఎవరైతే అదే మార్గం ముందు, అదే సత్యం ముందు ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి దేవుని యొక్క రాజ్యము ఇవ్వబడుతుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ. Matthew 10 verse 22. మత్తయి సువార్త 10:22 చూసినట్లయితే మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షించబడును. ఆమేన్. Amen. But he who endures to the end, now underline endures. You have to endure first, then unto the end. He's the one who will be saved. ఇక 22 చూసినట్లయితే సహించిన వాడు ఎవరైతే సహిస్తా ఉంటాడో, ఎంతవరకు అంతము వరకు ఎవరైతే సహించుకుని ఉంటాడో వాడికి రక్షణ ఇవ్వబడుతుందని దీనికి వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ. He who will endure what? దేన్ని సహించాలి, దేన్ని సహించాల్సిన అవసరం మనకు ఉంది క్రైస్తవునిగా. Have you wondered about that? Who will endure what? ఎవరు దేన్ని సహించాలి దానికోసం ఆలోచించారు ఎప్పుడైనా మీరు? Because Christ himself even wondered, it bothered him. He said, if the Son of Man comes back, would he find any faith? Would he find anybody carrying that cross and enduring to the end? ఒకవేళ దేవునికి కుమారుడు తిరిగి మళ్ళీ వచ్చి ఆయన రాకడ వచ్చిన తర్వాత ఇక్కడ లోకంలో ఎవరైనా ఉన్నారా అని చూస్తాడు అనమాట. ఎవరైనా నాకు సిలువను మోయిస్తూ ఉన్నారా, నా సిలువను ఇప్పటి వరకు పదము వరకు నన్ను మోసుకుంటూ ఉన్నారని ఆయన ఈ లోకం ముందు ఆయన వెతుకుతా ఉంటాడంట. So Manahan then he turns around and warns us that if anyone carries this cross and ever looks back, that means something, circumstances, difficulties, affliction, challenges have made that individual to look back. He's not fit for the kingdom of God. ఒకవేళ నువ్వు ఒక మనిషి ఆయన సిలువను మోస్తూ వెళ్తూ
తిరిగి వెనక్కి చూసాడు అనుకోండి, ఆయన యొక్క ఎమోషన్స్ వల్ల ఒక బాధ కావచ్చు, ఒక అన్యాయం కావచ్చు, ఒక కోరిక కావచ్చు, ఏం సరే ఆ ఒక వ్యక్తిని వెనక్కి తిప్పేలా చూస్తున్నాయంటే ఆ విధంగా ప్రేరేపింపబడ్డాడంటే ఆ వ్యక్తి దేవుని ఒక రాజ్యాన్ని చేరుకోవాలని గమనించాలి. Luke 9, verse 62. లోకవార్త 9 యేసు చూసినట్లయితే యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచు వాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఆమె Amen. Amen, Pastor. This is a very serious thing, very serious warning. He said, no, if one puts his hand in a plow and looks back, then he drops that cross. He's not fit for the kingdom. ఇక వాక్యం చూసినట్లయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది, ఎవరైతే ఆ యొక్క నాగటి మీద చేయి పెట్టి మళ్ళీ వెనక్కి చూసినట్లయితే ఆ వ్యక్తి దేవుని యొక్క రాజ్యానికి పాత్రుడు కాదని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అక్కడ. In other words, if anyone is following Jesus Christ and then looks back, turns back, then he's not longer carrying the cross of Christ. That is a total disaster. ఒకవేళ నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఒకసారి మనం దేవుని నమ్ముకుని యేసు వారిని నమ్ముకొని మనం వెనక్కి చూసామా, వెనక్కి తగ్గి ఆ ఫేస్ మనం టర్న్ చేసామంటే మనం ఆయన రాజ్యానికి ఆయనకి మనం అర్హులం కామని గమనించాలి. Hebrews 10, verse 36 and 38. హెబ్రీయులకు రాసిన పత్రిక Or Pastor, you can say 36 to 38. Doesn't matter. 36 నుంచి 38 వరకు. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా యొదట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు ఆత్మకు సంతోషం ఉండదు. ఆమె Amen. Now, let us understand that 36. For you have need of endurance, you have need of long suffering, so that after you have endured it, that's when you are going to will receive the promise. ఇక్కడ మనం 36 చూసినట్లయితే మనకి కనిపిస్తుంది, మనకి ఏం కావాలంట, సహనము కావాలి, దీర్ఘకాలపు ఓర్పు అనేది మనలో ఉండాలి. అవన్నీ మనలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆయన ఒక వాగ్దానం మనం కనిపిస్తా ఉందని, ఒక వాగ్దానం మనం పొందుకుంటామని వాక్యం తెలియజేస్తా ఉంది ఇక్కడ. And this 37 is a problem, and that is where issue is. For yet a little while, and he who is coming will come. Are we going to be able to endure and do his work until he comes? Or after a long time we cannot carry on because it's delayed? అయితే 30 చూసినట్లయితే ఆయన ఒక రాకడ వస్తున్నప్పుడు మనం ఎలా ఆ యొక్క రాకడ వరకు మనం ఆ సహనంతో ముందుకు వెళ్తున్నామా, ఆ ఉరిమిని కలిగి ఉన్నామా అని ఆయన, ఒకవేళ ఆయన యొక్క రాకడ కొద్దిగా ఆలస్యం అయితే మనం అప్పటి వరకు మనం ఆ యొక్క ఉరిమిని, ఆ ఓర్పుని మనం కలిగి ఉంటామా లేదా అని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. Pastor, Matthew 24, verses 44 to 51. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగ చేయుచుండుట అతను కొనుగొనును ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వారిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచుంటును. ఆ దాసుడు కనిపెట్టిన దినములోను వాడు అనుకున్న గడియలోను వాని యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించెను. అక్కడ ఏడ్చుటను పండ్లు కొరుకుటూ ఉండును. ఆమేన్. Amen. Let's pay attention 48 all the way to 51.
ఒకసారి మన 48 నుంచి 51 వరకు మనం ఒక స్పష్టంగా చూసినట్లయితే And Monan, that's where the catastrophe, the consequences of all coming short of long suffering comes. He said, we are 48. But if the evil servant says in his heart, my master is delaying his coming. That means the person is just saying, oh, I gotta go back and do my life. I don't have to suffer this. I don't have to go through it because of this. That's what he's saying. ఇక్కడ ఈ యొక్క వచనాలు చూసినట్లయితే 4 వచనాలు మనకి ఏం కనిపిస్తుందంటే అసలైంది ఒకవేళ మనలో ఒక ఓర్పు ఆ సహనం ఆ దీర్ఘకాలపు ఆ ఓర్పును కోల్పోయినట్లయితే ఏం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది అక్కడ ఇక్కడ 40 చూసినట్లయితే ఏమంటారంట నాకు యజమాని రావడానికి చాలా సమయం పడుతుంది నా యజమాని రావడానికి చాలా టైం ఉందని ఏం చేస్తాడంట దాసుడు తిరిగి ఆ యొక్క పాతకాలపు జీవితానికి వెళ్ళిపోతా ఉంటాడు ఆ పాతకాలపు పాపపు లోయలోనికి ఆ జీవితానికి ఎంచుకుంటాడు అనమాట అక్కడ At that point, that's where long suffering, verse 49 comes. And most of us, we don't seem to understand when he says, that servant begins to beat his fellow servant. ఏం చేస్తాడంటే ఆ ఒక్క దాసుడు తన తన వేరే దాసునితో వాగ్వాదం పెట్టుకొని అతన్ని కొట్టుకుంటారు అక్కడ But remember how, do you know what it means by the servant begins to beat his fellow servant? ఇక్కడ ఒక దాసుడు ఇంకో దాసుని కొట్టేసి ఆ చెడు కార్యాలు చేయడానికి గల కారణాలు ఏంటని మీకు అర్థం అవుతుంది ఇక్కడ That's a very tricky question. I don't know if anybody can get it. I don't know if you can get it. మీకు 49 వచనంలో మనకు కనిపిస్తుంది దానికి గల కారణం ఏంటి తన తోటి దాసులను కొట్టడం జరుగుతుందంట తాగుబోతులతో త్రాగుతూ ఉంటాడు ఎందుకు అలాగా ఆ దాసులు చేశాడు అనేది ప్రశ్న వచ్చింది అక్కడ చెప్పాలి ఆన్సర్ చెప్పాలి 49 వచనం చదవండి దానికి గల కారణం ఏంటని చెప్పాలి ఇప్పుడు రావాలి ఫాస్ట్ గా Anybody, anywhere. Anybody. 49 వచనం చదవండి అసలు ఎందుకు అలా జరుగుతుందా ఆ సినారియో ఏంటి అసలు ఎందుకు అలా చేశాడు ఆ దాసుడు అనేది ఆయన అడుగుతున్నారు అక్కడ The same thing the children of Eli did, taking advantage of the fellow servants. Not really. That's what we think. God bless you, Pastor Godwin. Because immediately we read that, the Lord said, most of us we think like, oh, they start beating them and taking advantage of them. It's not what he's talking about. Because he lost his long suffering, because he forgot what he has to do since the master is not coming. Yeah, sorry. God bless you, Manaham. What God is talking about. Remember, let's read 45. Pastors, go back to 45. It's amazing. So 45 చూసినట్లయితే So, who is a faithful and wise servant? Is the one whom the master, the ruler, gave to give them food in due season. ఇక్కడ ఒక నిజమైన దాసుడు ఎవరు చెప్పండి ఇక్కడ ఎవరైతే ఆ యజమాని లేని టైంలోనే అంతా చక్కబెట్టుకుని ఉంటాడో ఆ ఇల్లుని గట వాడు ఒక మంచి దాసుడుగా మనం ఎంచవచ్చు ఇక్కడ That is to feed them with what Christ has given to them, to feed them with the word, to make sure and ensure, no matter whatever happens, you sanctify yourself and lead them to go and make eternal life. That's what he's talking about. Feed my sheep. నిజమైన యజమాని ఏం చేస్తారంట సరైన టైంలో మంచి ఆహారం ఇస్తూ మంచి బోధన ఇస్తూ ఆ యొక్క సేవకుల్ని ఎవరైతే ఆ యజమాని కింద ఉంటున్నారో వాళ్ళని దేవుని రాజ్యానికి అప్పగించే బాధ్యతగా తీసుకున్న వాడే ఒక నిజమైన యజమానిగా ఎంచబడతాడు You see why Jesus Christ said in John 4:34, my food is to do the work and the will of my Father and to finish it. అందుకే మనం యోహాను సువార్త 4:34 చూసినట్లయితే యేసు ప్రభువు అంటూ ఉంటారు
నా ఒక నా ఒక బాధ్యత ఏమైందంటే ఈ నాకు ఇచ్చిన ఈ గుంపును ఈ ప్రజల్ని నేను దేవుని రాజ్యానికి నేను అప్పగించాలి. అదే నా ఒక బాధ్యతగా నేను భావిస్తున్నానని మనకి బైబిల్ కనిపిస్తున్నది. And so, Manaham, when we fail to do that because of any circumstance whatsoever or any challenge, the Bible says that God will appoint our portion with unbelievers in hell. ఒకవేళ మనం ఇచ్చిన ఈ బాధ్యతను మర్చిపోతే ఏం జరుగుతుందంటే మనల్ని మన సహోదరులు ఏం చేస్తామంటే మనం నరకంలో వేయబడతాం. నరకంలో ఒక అన్యులతో పాటు మనం ఆ సఫరింగ్ మనం తీసుకోవాలి. So that is why last time God gave us a definition of long suffering. I mean, I can never forget that in this place. That's the first time I had that. When he asked us, what is long suffering? అంటే లాస్ట్ సెషన్ లో మనకి దేవుడు నాకు ఒక మంచి డెఫినేషన్ ఇచ్చాడు. ఈ దీర్ఘకాలపు ఓర్పు సహనం కోసం అసలు ఏంటి అనేది దానికోసం నాకు మంచి డెఫినేషన్ నాకు కనపరిచాడు. The long suffering of Jesus Christ was the same as the long suffering of the Father. మనం బైబిల్లో చూసినట్లయితే యేసుప్రవారి పట్ల ఉన్న ఆయనలో ఉన్న ఈ దీర్ఘకాలపు ఓర్పు సహనము అదే ఆయన తండ్రిలో కూడా మనకు కనిపిస్తా ఉంది. And Manaham, that long suffering was not for Christ. That long suffering was for you and for me, for us to be saved. That's why he had to suffer. That's why he died, so that we might be here today. ఆ తండ్రి ఇక్కడ ఆ కుమారుడు యేసుప్రభువుకి ఇచ్చిన ఈ యొక్క లాంగ్ సఫరింగ్ ఏదైతే దీర్ఘకాలపు ఈ యొక్క బలిని ఈ యొక్క ఓర్పు సహనము అది యేసుప్రభువుకి కాదు, కానీ అది మనకి ఇచ్చాడు. ఎందుకంటే మనం ఆ యొక్క ఆత్మను పొందుకుని ఆ ఆత్మతో మనం ఒక పేషెన్స్ గా ఉండి ఆ యొక్క రాజ్యం చేరుకునే ఒక మార్గాన్ని మనకి స్థిరపరిచాడు ఆయన. 2 Peter, please. 3. Verses 8 to 9, please. 3:8-9. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములనెను. 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆమేన్. The long suffering of God the Father was that nobody should perish, that we should come to everlasting. That is why God so loved the world. He sacrificed his only begotten Son for that purpose. దేవుని యొక్క దీర్ఘ శాంతము ఏమై ఉంది అని ఆలోచిస్తే అది ఏమన్నాడు, ఈ లోకంలో ఎవరు కూడా నశించిపోకూడదు అని ఆయన పెట్టుకున్నాడు. అందుకే ఆయన ఏం చేశాడు, మన కోసం చనిపోయి మనకు ఒక మార్గాన్ని స్థిరపరిచాడు. మనం అందరం కూడా రక్షింపబడాలి, మనం అందరం కూడా దేవుని యొక్క రాజ్యానికి అర్హులమని గుర్తించి మన కోసం ఆయన ఈ దీర్ఘశాంతంగా మన కోసం ఆయన శిలువలో చనిపోయారు ఆయన. And so Pastor give us the same 2 Peter 3 verse 15, please. 15వ వచనం చూసినట్లయితే అదే అధ్యాయంలో, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి. అలాగ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. ఆమేన్. Amen. That's a long suffering of Christ. So the long suffering of the Father was the long suffering of Christ. తండ్రి యొక్క దీర్ఘశాంతం ఏమై ఉందో ఆ కుమారుని యొక్క దీర్ఘశాంతము మనకు రక్షణ అయ్యే ఉన్నదని మనం తెలుసుకోవాలి ఇక్కడ. So that is why, if you remember our definition, this is very important. Look, this is very important to me and to all of us. We must have this mindset. We must have this to examine whether truly Jesus Christ, his spirit is in us or not. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే దీర్ఘశాంతం ఉంది కానీ అప్పగించడం ఉన్నారు కదా, దానికి గల
దేవుని యొక్క ఆత్మ నాలో ఉందా లేదా, దేవుని యొక్క ఆత్మను పొందుకున్నానా లేదా అని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి. ఒకవేళ లేనట్లయితే ఆ ఆత్మను ఏ విధంగా పొందుకోవాలని కూడా మీరు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. So, for Christ to fulfill the long suffering of the Father, to walk and do things as the Father did, he had to make sure the Father's Spirit was always in him. యేసుప్రభు వారు తమ తండ్రి యొక్క దీర్ఘశాంతాన్ని దాన్ని ఏం చేయాలి, దాన్ని నెరవేర్చాలి అని అనుకున్నప్పుడు ఆయన ఆయన సొంతంగా ఏం చేయలేదు. నా తండ్రి యొక్క కోరికను తీర్చాలంటే ముందు నా తండ్రి యొక్క ఆత్మ నేను పొందుకోవాలి. నా తండ్రి యొక్క ఆత్మ నాలో ఉండినప్పుడు నేను ఆయన యొక్క దీర్ఘశాంతం మీద నేను పోరాటం చేసి నేను ఆ యొక్క రక్షణ నేను ఈ లోకానికి ఇవ్వగలని ఆయన ఆ విధంగా ముందుకు వచ్చాడు ఆయన. John 14 verse 10, please. యోహాను సువార్త 14:10. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించి తన క్రియలు చేయుచున్నాడు. ఆమె. Amen. So it was the Father in him doing the works and exercising or manifesting long suffering. మనకి స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రి ఒక ఆత్మ యేసు ప్రభువులో ఉంటూ అది ఆయనలో ఒక వెలుగును, ఆ దీర్ఘశాంతాన్ని, ఆ ఒక దేవుని యొక్క ఉద్దేశాన్ని అది వెలిగిస్తూ ముందుకు తీసుకెళ్తుంది యేసు ప్రభు వారిని. So that's why last time also the definition that God gave us, let us hear about, because we're going to finish this today. The definition that God gave us, that the long suffering, our definition, what is long suffering? That is to get the Spirit of Jesus Christ to come and dwell in me and to maintain that Spirit at all costs. అందుకే మీకు లాస్ట్ టైం దీన్ని స్పష్టంగా చెప్పి మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దీర్ఘశాంతము అంటే ఏంటి అంటే మనలో క్రైస్తవునికి మనలో ఏముండాలంటే ఆ తండ్రి ఏ విధంగా అయితే యేసుప్రభు వారికి ఆ దీర్ఘశాంతాన్ని అప్పగించారో మనం కూడా ఆ యేసుప్రభు వారిని మనలోకి ఆహ్వానించాలి. ఆ యొక్క ఆత్మను మనం పొందుకున్నప్పుడు ఆ యొక్క ఆత్మలో ఉండి ఆ దీర్ఘశాంతాన్ని మనం ముందుకు తీసుకెళ్తుందని మనం అందుకే దానికి ముఖ్యంగా ఏం చేయాలి, ఆ యొక్క ఆత్మను ఎలా పొందుకోవాలో దాని పట్ల మనం జ్ఞానం కలిగి ఉండాలి. So whatever we do, let us make sure everything, no matter what, anything that concerns about God, dealing with God, go back to his foundation, go back to his whole duty, the only requirement of God, to make sure that God is in you. That's the only way you're going to be successful. ఎంత మీరు ఎలా చేయగలరు అంటే మీరు బేసిక్స్కి వెళ్ళాలి. ఇంకా పూర్తిగా ఎలా ఆయన చిత్తం ఏమై ఉంది, ఆయనకు పునాది ఏ విధంగా నాటబడి ఉండాలి, ఆయన ఏం కోరుకున్నాడు, ఆయనకు అవసరతలు ఏమై ఉన్నాయి, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా మీ జీవితాన్ని మార్చుకొని ఆ విధంగా ఏ విధంగా అయితే నేను దేవుని యొక్క ఆత్మను పొందుకోగలుగుతానో, ఏం చేస్తే ఆయన యొక్క ఆత్మతో నేను స్థిరపడి ఉంటాను, దాని చివరి వరకు ఏ విధంగా నేను తీసుకెళ్ళగలని నీకు అర్థమవుతూ ఉంటాయి. The Spirit of God is perfect in all his fruits. All fruits of the Spirit of God, the Spirit of God is perfect. Where there is any imperfection, the Spirit of God is not truly there. దేవుని యొక్క ఆత్మ ఆయన యొక్క ఫలాలన్నింటిలో అది పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. దేవుని యొక్క ఫలాలన్నింటినీ ఆయన యొక్క ఆత్మ జరిగిస్తా ఉన్నది. ఒకవేళ ఎక్కడైనా అది తప్పు జరుగుతుందంటే అక్కడ ఆయన యొక్క ఆత్మ సంచారం లేదని మీరు తెలుసుకోవాలి. So do not entertain anybody coming to tell you, oh, nobody can do this. We are all flesh. How can we even be able to think we can go through all this and suffer through all this or do as Christ did? But the person needs to know. All you need to have the Spirit of Christ to do that work for you. అందుకు అంత ఆ పని నేను చేయలేను, ఆ పని చాలా కష్టము, ఆ పని ఎలా చేయగలవు అని అన్ని తలంపులన్నీ చాలా వృధా. నువ్వు అవన్నీ చేయాలంటే ముందుగా ఏం చేయాలి, దేవుని యొక్క తలంపులు నీకు రావాలంటే ఏం చేయాలి, ఆయన ఆత్మ నువ్వు పొందాలి. ఆత్మను పొందుకున్న తర్వాత
ఆటోమేటిక్ గా ఆ దేవుని యొక్క తలాంపులు నీకు అర్థమవుతాయి. నువ్వు కూడా దేవుని వల్ల నడుచుకుంటావు కాబట్టి ఆటోమేటిక్ గా ఆ ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉంటాను ముందుకి. And so that's why Jesus Christ made it clear to us. Even in John 15, verse 5, he said, Look, abide in me and I abide in you. Because without me in you, you can do nothing. You can't even do anything. అందుకే యోహాను సువార్త 15లో మనకి కనిపిస్తూ ఉంది, నువ్వు దేవుని యొక్క ఆత్మ నాలో, నేను మీలో ఇద్దరం ఏకమై ఉండి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆనుకుని ఉండినప్పుడు మాత్రమే ఆయన కార్యం జరగగలుగుతుంది. ఆయన యొక్క ఆత్మ చేత మనం ముందుకు నడిపింపబడతామని వాక్యం తెలియజేస్తూ ఉంది. And so this is something we need to get understood. That's why Christ said, do not worry. All you have to be is for me to be one with you. He said, in this world, you are going to face tribulation. You are going to face all sorts of things, challenges. However, I have overcome them for you because I am in you doing them. ఇక్కడ ఆయన మళ్ళీ మనకి ఒక ఇస్తూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్నారు. మీకు ఈ సమయంలో అనేక కష్టాలు రావచ్చు, అనేక ఇబ్బందులు రావచ్చు, అనేక ఒడిదొడుకులు రావచ్చు, కానీ మీరు అవన్నీ జయిస్తూ ఉంటారు. ఎందుకంటే నేను మీతో ఉన్నాను, నా ఆత్మ మీలో ఉంది కాబట్టి అది ఎంత పెద్ద కష్టమైనా సరే, ఎంత పెద్ద ఒడిదొడుకైనా సరే అది మీరు తట్టుకొని ముందుకు వెళ్ళగలరు అని మనకి ధైర్యపరుస్తూ ఉన్నాడు అక్కడ. John 16, verses 32 to 33. యోహాను సువార్త 16 32-33 చూసినట్లయితే, ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడి వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను నేను. Amen. ఆమేన్. Let us pick this because God is trying to encourage all of us to understand that this is easy if we have this understanding. మరి దీనికోసం కొద్దిగా ధ్యానం చేద్దాం, అందరికీ అవసరం కాబట్టి. ఇది మనకు కనిపిస్తుంది ఏంటంటే ఏం జరుగుతుందంటే ఈ లోకంలో అనేక ఇబ్బందులు వస్తాయి. క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనకి చాలా ఇబ్బందులు వస్తాయి. అందరికీ ఒక ఎంకరేజ్మెంట్ అనే అవసరం కాబట్టి దీన్ని కొద్దిగా ఫోకస్ చేద్దాం. So that is why we go to that. Denying ourselves, that first requirement, that is all. The level we have denied ourselves is where the problem comes. ఇక్కడ మనం ఏం చేయాలి? మొదటగా మనల్ని మనం తృణీకరించుకోవాలంటే, మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఎక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే, మనం ఏం చేస్తామంటే మనం పూర్తిగా మనల్ని మనం వదిలించుకోలేమంట. సగం ఉంచేసి సగం మన దేవునికి సమర్పించుకుంటూ ఉంటాం. ఇక్కడే అసలైన ప్రాబ్లం వస్తుంది మనకి. Remember, Banana, we talked about last time, we talked about like it's college, university. There's a grading scale. And the scale is the grade is from A to F. Depending on how we have denied ourselves, that's where our grade will fall. If our grade is less than A, I'm telling you, we will not survive. We will not really endure all long suffering to the end. సో అందరికి జ్ఞాపకం ఉండే ఉంటుంది. మనం లాస్ట్ వీక్ చెప్పాను, స్కూల్లో కాలేజ్లో ఏం జరుగుతుందంటే మన ఒక పర్ఫార్మెన్స్ ని ఒక స్కేల్లో మెజర్ చేస్తారు. ఒక A to F, ఏ గ్రేడ్ నుంచి F గ్రేడ్ వరకు ఉంటుంది. మనకు వచ్చిన మార్కులు బట్టి ఏ గ్రేడా, B గ్రేడా, F గ్రేడా అని డిసైడ్ చేస్తారు. మన జీవితంలో కూడా ఏం జరుగుతుందంట, మనం ఎంత ఉపేక్షించుకున్నామో, మన జీవితాన్ని ఎంత మనం దేవునికి అప్పగించుకున్నావో, మన పాత జీవితం ఎంత నువ్వు దూరపరిచి ఉన్నావో దాని ప్రకారంగా మనకి ఈ స్కేలింగ్ ఉంటుంది అనమాట. ఒకవేళ నువ్వు 8 పాయింట్ల కన్నా 8 పాయింట్స్ నువ్వు తక్కువ ఉంటే ఆయన ఆ ఒక మార్గంకి నువ్వు సరికాదని నువ్వు తెలుసుకోవాలి. And this making A is a matter of my choice, my willingness and determination. That's what it is. So in other words, if I'm willing to say, look, I will get hold of Christ. Christ will come in and I will not let go. Then my A will always remain, and that A will overcome whatever comes my way. ఇక్కడ ఏ గ్రేడ్ తెచ్చుకోవడం పెద్ద సమస్య కాదు అది. ఎందుకంటే ఒకసారి నువ్వు గట్టిగా తీర్మానించుకోవాలి, నా తండ్రి అయిన దేవుని
విశ్వసించి ఉన్నాను కాబట్టి నా జీవితం నేను ఆయనకు అప్పగించుకున్నాను ఉన్నాను. ఆ యొక్క ఆత్మను పొందుకున్న తర్వాత ఒకసారి నేను వెనక్కి తిరగను. నా యొక్క జీవితం నేను మొత్తాన్ని ఆ ఆయన యొక్క మార్గం ప్రకారం ముందుకు వెళ్తానని దిశ చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా ఆ స్కేల్లో ఏ గ్రేడ్ లో నువ్వు ముందుకు వెళ్తావని నీకు హామీ ఇస్తా ఉన్నాను ఈరోజు. What we just said now was exactly what Jesus Christ said. ఏదైతే ఇక్కడ చెప్పినానో ఇదే విషయాలు యేసుప్రభు వారు మనకి బైబిల్ తెలియజేస్తా ఉన్నారు ఇక్కడ. Pastor Charles, if you go back to John 16:32, that's what Christ was saying. మనం ఒకసారి యోహాను సువార్త 16:30 చూసినట్లయితే ఈ విషయాలే మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. He said here, the hour has come down. Everybody will run away and scatter and leave me alone. However, you see where I said, and yet I am not alone because the Father is with me. ఇక్కడ ఏముందంట, గడియ వచ్చినప్పుడు అనేక మంది మనుషులు చెదిరిపోతారు, అందరూ నన్ను విడిచిపోతారని ఉంది. కానీ నేను ఒంటరి వాడిని కాదు, కానీ ఎందుకంటే నా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరి వాడిని కాదని మనకి 32వ వచనంలో మనకు కనిపిస్తుంది. The Father is in him, number one, because there is nothing that belongs to the enemy, belong to another in him. There is no iniquity, no sin in him. That's number one. Number two, he always does what pleasing to his Father. That's obedience, which is carrying that cross. ఇది ఎందుకు తండ్రి ఆ కుమారుడితో ఉన్నాడు అని మనం ప్రశ్నించుకుంటూ ఉంటే, మొదటిగా ఏంటంటే ఫస్ట్ ఆ కుమారుడిలో పాపము అనేది లేదు. ఆయన జీవితము పాపం లేని జీవితంగా ఉంది ఆయన జీవితం. రెండోది చూసినట్లయితే దేవుని తండ్రి యందు ఆయన విధేయత కలిగి ఉన్నాడు. తండ్రి ఏదైతే చెప్పినాడో ఆ ప్రకారంగా జీవించి చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు యేసుప్రభువు వారు. కాబట్టి తండ్రి ఆయనతో చిరకాలం జీవించడని మనం తెలుసుకోవాలి. So that's why he also told us clearly, the Bible tells us that, look, we have overcome the world. If one wants to really have this succeed in this long suffering, then there must be one who is greater than the world. Remember that what actually takes us away from long suffering is because of the things of this world. If we have one who is greater than the world, then we can overcome the world. ఒకవేళ నువ్వు దేవుని ఇచ్చిన దీర్ఘశాంతాన్ని నువ్వు పొందుకుని ఆ దీర్ఘశాంతాన్ని నువ్వు జరిగించాలంటే ఏం చేయాలంట, నువ్వు ఈ లోకానికన్నా నువ్వు గొప్పవాడిగా ఉండాలి. ఎందుకంటే కేవలం ఈ లోకంలో కలిగే ఈ పాపాలు, ఈ లోకంలో ఉన్న బాధలు, కష్టాలు మాత్రమే నిన్ను ఆయన ఇచ్చిన దీర్ఘశాంతానికి నిన్ను దూరపరుస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఈ లోకానికన్నా నువ్వు ఒక అంచు పైన ఉంటావో అప్పుడు నువ్వు దీర్ఘశాంతానికి అర్హుడుగా ఉంటావని వాక్యం తెలియజేస్తోంది. So let us practicalize this very long suffering and no longer speak in theory. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క దీర్ఘశాంతాన్ని మనం ఒకసారి ప్రాక్టికల్ చేస్తే, ఈ థియరీ కాకుండా ఒక రియాలిటీగా చూస్తే మనకి తెలుస్తుంది మనకి. You see, Jesus Christ said in Luke 9, verse 23, whoever desires to come after me, let him deny himself, carry his cross and follow me. ఒకసారి లోకసువార్త 9:23 చూసినట్లయితే అక్కడ ఏం కనిపిస్తుందంటే, ఎవరైనా సరే నన్ను వెంబడించాలి అనుకున్నట్లయితే ఆ వ్యక్తి ఏం చేయాలంటే తను తాను ఉపేక్షించుకోవాలి, తను తాను విడిచిపెట్టుకొని నాకు సిలువను మోయడానికి సిద్ధంగా ఉండాలి అన్నవాడే నాతో రాగలడని వాక్యం కనిపిస్తుంది అక్కడ. So now let's go to college. All of us, we are college students. Let's go back to college. ఇక్కడ ఉన్న చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ ఒకసారి మనం కాలేజ్ లైఫ్కి వెళ్దాం ఒకసారి. You have heard from the professor and you have learned from the professor. అక్కడ ఉన్న ప్రొఫెసర్ చెప్పిన పాఠాలు విన్నాము, ఆయన చెప్పిన ప్రతి దాన్ని మనం నేర్చుకున్నాము అక్కడ. And there is now a challenge, and that challenge is an examination. ఆ నేర్చుకున్నంతా పక్కన పెడితే మనకు ఇప్పుడు ఒక ఇబ్బంది వచ్చింది, ఒక ఛాలెంజ్ మనకు ఉంది ఇక్కడ, ఒక పరీక్ష అనేది మనకు ఉంది అక్కడ. How can you pass that examination successfully? మనకు పెట్టిన ఒక పరీక్షను, ఆ ఎగ్జామ్ మనం ఎలా పాస్ అవుతాం అని ప్రశ్నించుకుంటున్నాం ఒకసారి. Now answer this question based on Luke 9:23. Look at the same scenario. Whoever desires to pass this exam, let him
I'm not going to really help you. I'm just ask a question. And Yeah. so it's the same So, thing. ఒకసారి ఈ ప్రశ్నకు సమాధానం ఒకసారి లోకాసు వార్త 9:23లో మనకి ఏం కనిపిస్తుందో దాని ప్రకారంగా దీనికి సమాధానం చెప్పండి. మన ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఏం చేయాలి అని ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు అక్కడ. What is the first or basic foundation or preparation? You can say, I'm prepared. Now, what is that before you can talk about taking the exam? అసలు ఆ ఎగ్జామ్ కల ప్రిపరేషన్ ఏమై ఉంది, అసలు ఎలా పాస్ అవ్వాలి ఎగ్జామ్ ని అని ఈ సినారియోతో మీరు కంపేర్ చేసుకుని దానికి సమాధానం చెప్పాల్సిన పని సమయం వచ్చింది. And Malahan, that determines completely whether we're going to pass that exam or even fail it. ఈ యొక్క సమాధానం పట్ల మనకి అర్థమవుతుంది ఈ యొక్క ఎగ్జామ్ పాస్ అవుతామా పాస్ అవ్వమా అనేది మీకు అర్థమవుతుంది. చెప్పండి. What is ఆ that? ఎగ్జామ్ ఎలా పాస్ అవుతారు మీరు? మీ పరీక్షని ఎలా కాలేజీలో పరీక్షని ఎలా పాస్ అవుతారు? ఆన్సర్ లేదా ఎవరి దగ్గర? That should be easy. That should be easy. All students. Yeah, it's an easy one, but there is like let me try. Like as Christ said, like we need to deny ourselves and what we need to carry his cross for this one. So in the same way, we need to leave everything behind, and what the professor said, what the teacher said, we need to give the same. We need to give the same thing in the examination. Then we can pass the exam. Manahan, the Spirit of God has used you to cover everything. I asked one question, then the Spirit of God leads you to answer the second thing and the third question. So I am very grateful to God. Number one, you have to really decide to put everything else aside. All that enjoyment you will have outside to run with your friends, you cut it off. Yes. And you only you decide to discipline yourself and stay so you can focus on studying. You can understand what it is. That's denial. సో ఇక్కడ మనం రియాలిటీ చూసినట్లయితే ఏం చేయాలి ఇక్కడ? దేవుడిని ఫాలో అవ్వాలి, ఏం చేయాలి? మనం ఉపేక్షించుకోవాలి కదా. ఇక మనం ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఏం చేయాలి? మనకున్న ఎంజాయ్మెంట్, మన ఫ్రెండ్స్ తిరిగే ఎంజాయ్మెంట్లు కావచ్చు, ఈ లోకల్లో చేయాల్సిన పనులు కావచ్చు, ఇవన్నీ నువ్వు పక్కన పెట్టేసి ఏం చేయాలి? ఆ ఎగ్జామ్ అనేది నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి. నువ్వు ఆ ప్రొఫెసర్ ఏం చెప్పారో దాన్ని నేర్చుకోవాలి. ఆ నేర్చుకుని దాని మీద ఫోకస్ చేసినప్పుడే నువ్వు ఆ ఎగ్జామ్ పాస్ అవ్వగలవు. To ensure you pass this exam, that discipline, nothing else matters. In fact, you avoid every distraction. నీకు వచ్చే ప్రతి డిస్ట్రాక్షన్ నువ్వేం చేయాలి? పక్కన పెట్టేసి నువ్వు కేవలము ఆ ఎగ్జామ్ మీద ఫోకస్డ్ గా నువ్వు జీవించాలి. Pastor, please, let's see. I mean, the Lord has used Manahan to answer all this. Let's see 2 Timothy, please, 2, verses 3 to 5. 2 తిమోతి 2:3-5 వరకు చూసినట్లయితే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండములో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. ఆమేన్. Amen. That's exactly what the Spirit of God used Manahan. He said here, you therefore must endure hardship as a good soldier of Jesus Christ. ఏం చేయాలంటే నిజమైన సైనికుల వల్ల నువ్వు ఓర్పు కలిగి ఉండాలి అని వాక్యం తెలియజేస్తా ఉంది అక్కడ. Nobody engages in any exam that's important to his life, that ever entangles himself anymore with the affairs of life, whatever is going on outside there, all the enjoyment and all the things of this world. నీకున్న పరీక్షను పాస్ అవ్వాలంటే నువ్వేం చేయాలి? నీకున్న బాధలు, నీకున్న ఎంజాయ్మెంట్, నీకున్న ప్రతి కోరికలు, ప్రతి దాన్ని నువ్వు పక్కన పెట్టేసి
కేవలం ఆ ఎగ్జామ్ నువ్వు ఎలా పాస్ అవ్వాలి దాని మీద ఫోకస్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు. Manahan, that's exactly what Paul was saying in Galatians 2:20. I've been crucified to the world, and the world crucified to me. It's no longer I now. Until that word is crucified to me, I'm not a true Christian, and I cannot even talk about carrying the cross. కల్తీలు రాసిన పత్రిక 2:20 చూసినట్లయితే అక్కడ కనిపిస్తుంది, నన్ను నేను క్రూసిఫై చేసుకోవాలి, యేసుక్రీస్తు వల్ల నేను కూడా బాధ అనుభవించాలి, ఆ విధంగా ఉంటేనే కానీ నేను దేవునితో ఒక్కనిగా నేను ఎంచబడనని ఆ వాక్యం తెలియజేస్తుంది అక్కడ. And the reason why verse 4, you do not entangle yourself with the affairs of the world is that you may please him. You may please the prophet. You may present something that's acceptable to the professor who has set the exam. ఈ విధంగా నువ్వు నీ లోకాన్ని నువ్వు పక్కన పెట్టేసి నువ్వు ఆ విధంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు ఏమైనా సరే అక్కడున్న ఎగ్జామినర్ ని నువ్వు ఇంప్రెస్ చేయొచ్చు. నీ జీవితము ఆ ఎగ్జామినర్ ని ఇంప్రెస్ చేసే ఛాన్స్ ఉంది అక్కడ. And Manan answered it again, verse 5. The next thing then is to compete, to carry this cross, to take this exam according to the prescribed rule. Whatever rule the foundation, the professor has laid, to carry it right that way. 5వ వచనం చూసినట్లయితే మనకి ఆ 3వ ఆన్సర్ కూడా మనకు కనిపిస్తుంది. ఏంటంటే మనం ఏం చేయాలి, ఆ దేవుని యొక్క సిలువను ఏ విధంగా అయితే మోసుకుని వెళ్ళాలో ఏదైతే ఆ రూల్ ఉందో మనం కూడా ఏం చేయాలి, ఆ రూల్ ప్రకారంగా ఏదైతే ప్రొఫెసర్లు మనకి ఇచ్చారో దాన్ని నువ్వు మోసుకుంటూ తిరిగి ఆ సమాధానం వాళ్ళకి అప్పగించినప్పుడు నువ్వు వాళ్ళు పెట్టే కండిషన్ అన్ని నువ్వు పాస్ అవుతూ ఎగ్జామ్ నువ్వు పాస్ అవుతున్నావు ఇక్కడ. And thirdly, to be convincing, to be practical, then you do it exactly the way, especially when you're doing the practical, you do it exactly the step by step as the professor taught you. ఏం చేస్తాం అంటే నెక్స్ట్ ఆ ప్రాక్టికల్ అనేది ఖచ్చితంగా ఎలా అయితే ఆ ప్రొఫెసర్ నీకు నేర్పించాడో, ఎలా అయితే ప్రొఫెసర్ నీకు చూపించాడో అదే విధంగా నువ్వు చేసి చూపించాలి అక్కడ. యేసుప్రభువు ఎలా అయితే ఆయన మన కోసం ఆ త్యాగం చేశాడో ఆ విధంగా మనం కూడా సిద్ధంగా ఉండాలని ఆయన ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు ఇక్కడ. So let's repeat this. Let's say this. Say it. Okay? One more time. If the Spirit, we're talking about those, the Spirit of God, Jesus Christ is in them. The Spirit of Christ will completely walk and do things as Christ did those things. సార్ మళ్ళీ నేను రిపీట్ చేద్దాం. ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో, ఏ ఒక వ్యక్తిలో అయితే దేవుని యొక్క ఆత్మ కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ ఆత్మ నడిపించిన విధంగా ఆ వ్యక్తి కార్యాలు చేస్తాడు. ఆత్మ దేవుని చేత నడిపింపబడుతుంది కాబట్టి ఈ ఆత్మ కలిగి ఉన్న వ్యక్తి ఆ ఆత్మ చేత నడిపింపబడతాడని తెలుసుకోవాలి. And Jesus Christ told us the same thing, that if he did not do just all these 3 things we talked about right now, as the Father did, that's the long suffering of the Father, that the Father would not have been with him. He would have really been separated from the Father. Let's take note of that. ఇక్కడ యేసుప్రభువు వారు చివరి వరకు తండ్రితో నిలిచి ఉండడానికి దానికి కారణం ఏంటి చెప్పండి. ఆయన యేసుప్రభువు ఆయన తండ్రి యొక్క ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ తండ్రి చెప్పిన పనులు అదే విధంగా జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు యేసుప్రభువు వారు. So Manahan, this is very scary, and I pray to God, but it's easy. It's easy, just that most of us will miss it. If we don't carry the cross of Christ as Christ carried it, then his spirit is not in us. మీకు చాలా భయం పెట్టే విషయం ఏంటంటే, చాలా చేయలేకపోయిన విషయం ఏంటంటే, మనం కానీ యేసుప్రభువు ఏ విధంగా అయితే తన తండ్రి యొక్క సిలువను మోసుకుంటూ ఎలాగైతే ముందుకు వెళ్ళాడో మనం కూడా ఆయన వల్ల ఆయన సిలువను మోయలేకపోతే, ఆ సిలువను మనం చివరి వరకు తీసుకెళ్ళకపోతే మనం దేవునికి సొంత వారం కాదని గుర్తించాలి. So it's always, every second, examine yourself. Am I walking as Christ walked?
Am I walking according to his prescribed rule? సో మీరు ప్రతి సమయంలో ప్రతి గడిలో ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, మిమ్మల్ని టెస్ట్ చేసుకోవాలి. నిజంగా నేను యేసు ప్రభు వారిలా జీవిస్తున్నానా? ఆయన ఆయన అడిగిన ప్రకారంగా నేను వెళ్తున్నానా? ఆయన నచ్చిన విధంగా నేను జీవిస్తున్నానా లేదని మీరు ప్రశ్నించుకోవాలి. And so that's why Paul told us, and that's why we're going right now. Paul made sure and told us that, look, I have to make sure that there is nothing at all that will disqualify me. Because if I didn't walk as Christ walked, I will be disqualified. అందుకే పౌలు గారు ఆయన జీవిత కాలం చూసినట్లయితే నాలో ఎటువంటి క్వాలిటీ లేదు, నేను యేసుప్రభువారిని డిస్క్వాలిఫై చేసే నాలో తప్పు ఎక్కడ లేదని ఆయన కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అక్కడ. ఎందుకంటే పౌలు గారు యేసుప్రభు సిలువు ఏదైతే యేసుప్రభు మోసుకెళ్లారో ఆ సిలువుని అదే విధంగా ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు ముందుకు. So Paul said, every day I go about carrying in my body, in whatever I do, the suffering and dying of Jesus Christ. పౌలు గారు అంటున్నారు, ప్రతి రోజు నేను ఆ యొక్క దేవుని యొక్క భారాన్ని నేను మోస్తా ఉన్నాను, దేవుని యొక్క సిలువుని నేను మోస్తా ఉన్నాను, దేవుడు నాకు అప్పగించిన కార్యాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఏ రోజు నేను వెనకంచి వేయలేదు, ముందుకు వెళ్తా ఉన్నానని పౌలు గారు ఆ గట్టిగా చెప్తున్నారు కదా. Now let us look at track. Like people running relay. Relay. I have the mountain and I'm running, and then I reach you. You're my partner. I hand over to you to take over. That's what Jesus Christ did for you and for me. And that's a requirement. Christ, his cross, he gave us to carry as he carried it to the end. ఇక్కడ ఉన్న అందరికీ నాకు తెలిసి ఉంటది, రిలే పరుగుల పందెం పరిగెడుతూ ఉంటారు కదా ఒలింపిక్స్ లో కదా. అక్కడ ఏం జరుగుతుంది, ఒక వ్యక్తి మొత్తం రౌండ్ సర్కిల్ చేసిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఆ కర్రని ఆ పార్ట్నర్కి ఇస్తాడు. అప్పుడు ఆ పార్ట్నర్ మళ్ళీ పరిగెట్టాలి. ఈ లైఫ్ లో మనం చూసినట్లయితే యేసుప్రభువు వారు ఆయన ప్రయాణం చేసి ఆయన పరుగుల పందెం పరిగెట్టాడు. ఇప్పుడు మన వంతు ఆయనకి ఇచ్చిన భారము, ఆయనకి ఇచ్చిన అదంతా కూడా మనకి అప్పగిస్తా ఉన్నాడు. మనం మోయాల్సిన సమయం మనకు వచ్చింది కాబట్టి మన పరుగు మనం పరిగెడుతూ దాన్ని నెరవేర్చాల్సిన సమయం మనకు వచ్చిందని మీరు గమనించాలి. And so that's why I remember when we read that Luke 9:62, where he warned, if anyone drops this cross, then he has dropped his eternal life. He's not worthy for the kingdom of God. అందుకే లోకసువార్త 9:62 చూసినట్లయితే ఎవరైనా సరే ఆయన సిలువను మధ్యలో వదిలేసినట్లయితే, మధ్యలో భారాన్ని మోయలేక మధ్యలో విడిచిపెట్టినట్లయితే ఆ వ్యక్తి దేవుని యొక్క రాజ్యానికి అర్హుడు కాదు, ఆ వ్యక్తి దేవునికి ఇష్టడు కాదని వాక్యం తెలియజేస్తుంది అక్కడ. The kingdom of God is given to us, number 1, to keep, number 2, to bear fruit. If we don't bear fruit and say we are keeping that spirit of God, we will lose what we have or what we seem to have. గమనించినట్లయితే దేవుని రాజ్యము మనకి ఆయన అప్పగించి ఉన్నాడు. ఆయన మనం ఏం చేయాలి, దాన్ని కాపాడుకోవాలి, దేవుని రాజ్యాన్ని కాపాడుకోవాలి. రెండోదిగా మనం ఏం చేయాలి, ఫలించాలి. దేవుడు క్రీస్తు ఏ విధంగా అయితే ఫలించాడో మనం కూడా ఆ ఫలాలు ఫలించే విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఫలించలేకపోతే మనం కాపాడుకోలేమని మేము తెలుసుకోవాలి. Now Jesus Christ demonstrated this and explained it to us in the parable of the talents. In the parable of talents, he told us he gave some talents, 5 rupees to one, 2 rupees to another, and then gave 1 rupee. But the one who gave 1 rupee did not carry it as Christ carried it, and he lost it and went to hell. ఎంత యేసుప్రభువు మనకి ఒక చిన్న కథలో మనకి ఆయన తెలియజేశాడు. ఎలాగంటే ఒక యజమాని ఆయన 3 శిష్యులు ఉంటే, ఒక శిష్యులకి 5 రూపాయలు ఇచ్చాడు, ఒక శిష్యుడికి 3 రూపాయలు ఇచ్చాడు, ఇంకో శిష్యుడికి రూపాయి ఇచ్చాడు. ఈ 5 రూపాయలు ఇచ్చిన శిష్యుడు, 2 రూపాయలు ఇచ్చిన శిష్యుడు ఏం చేశాడు, ఆ ఇచ్చిన రూపాయల డబ్బుల్ని రెట్టింపు చేశారు.
కానీ ఎప్పుడైతే ఈ ఒక్క రూపాయి ఇచ్చి చూసి ఏం చేశాడు, దాన్ని రెట్టింపు చేయకుండా భూమిలో దాచిపెట్టి తిరిగి ఆ యజమాని అడిగినప్పుడు ఏం చేశాడు, అదే రూపాయిని తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నువ్వు ఈ ఆ యజమాని ఆ శిష్యుని మెచ్చుకోలేదు, ఇష్టపడకుండా ఆ ఆ వ్యక్తిని బయటికి పంపించేశాడు. సో మనం కూడా మన జీవితంలో ఏం చేయాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలని మన ఎన్నిక గారు అంటూ ఉన్నారు అక్కడ. God bless you, Manaham. So we're talking about Matthew 25. When you have time, read from 14 all the way to about 46. Take your time. But first of all, if you focus on from 24 to 30, you will see that the one who was given 1 talent did not produce any fruit, and that cost him his salvation. సమయం ఉన్నప్పుడు తర్వాత మత్తయి సువార్త 15 అధ్యాయంలో కనిపిస్తూ ఉంది. 15 ఆ ఒక వచనాల్లోని సమయం ఉన్నప్పుడు చదివి తెలుసుకుంది ఆ ఒక విషయాన్ని. ఇక్కడ కనిపిస్తుంది, ఎవరైతే ఆ వ్యక్తి ఒక తలాంతు ఇచ్చిన వ్యక్తి పని చేయలేకపోతాడో, దాన్ని అభివృద్ధి చేయలేకపోతాడో, ఆ వ్యక్తిని ఆ ఆ యజమాని ఆ బయటికి పంపించేస్తాడనమాట, నచ్చుకోడు. మనం ఆ విధంగా ఉండకూడదని ఇది చిన్న ఎగ్జాంపుల్ అనమాట. So that is something we all need to really be mindful of, and never forget that God is not going to make it an exception for me or for anyone. అందుకే ఎవరు కూడా ఈ విధంగా ఉండకూడదు. మన మైండ్ అంతా దేవునికి ఏదో పని చేయాలి, ఇదే మనం మనసు మొత్తం ఆయనకి ఏ విధంగా తిరిగి నువ్వు అప్పగించాలి అనే విధంగా ఉండాలి. కానీ ఈ యొక్క ఒక తరాంతో ఉన్న ఆ యొక్క దాసునిగా ఉండకూడదు అని నీకు తెలియజేస్తున్నాను. The Spirit of God is given solely for one purpose, so that we can go and produce fruit and bear fruit for the kingdom of God. దేవుని యొక్క ఆత్మ మనకి అప్పగించబడిందంటే దాని గల ముఖ్య కారణం ఏంటంటే వెళ్ళి ఫలించాలి, దేవుని యొక్క రాజ్యానికి నువ్వు ఉపయోగపడాలి, దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు హెచ్చించాలని ఆ యొక్క ఆత్మ నీకు ఇవ్వబడిందని నువ్వు గుర్తించాలి. And all the fruits of the Spirit, that Spirit that's given to us, every second, Manahan, every fruit of God is tested. But no matter how you pass every fruit, if you fail long suffering, it cancels every other thing. నువ్వు తెలుసుకున్న విషయం ఏంటంటే నీకు ఇచ్చిన నువ్వు ఫలించే ఫలాలు, ప్రతి ఫలాన్ని ఆయన ఎగ్జామైన్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఫలించే ప్రతి ఫలాన్ని చెక్ చేస్తూ ఉంటాడు. అది ఒక ఫలం ఫలించవచ్చు, ఒక ఫలం ఫలించలేకపోవచ్చు. అది పక్కన పెడితే నీకు ఇచ్చిన దీర్ఘశాంతి నువ్వు కోల్పోకూడదు. ఎందుకంటే నువ్వు ఆ దీర్ఘశాంతిని కోల్పోతే నువ్వు ఫలించడానికి అవకాశం ఉండదు. కాబట్టి నువ్వు ఆ దీర్ఘశాంతి నువ్వు కలిగి ఉండాలి చివరి వరకు. And so that's why most of us don't understand the extent of what Christ was telling us in Luke 8. Luke 8, verse 15. లోక సువార్త 8:15 చూసినట్లయితే, Pastor, can you give us that quickly? Please. మంచి నేల నుండి విత్తనము పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ఆమేన్. Amen. But the ones that fell on the good ground are those who, through humble, what is that? What is talking about here? Those who have totally denied themselves in humility, denying all. ఇక్కడ ఎవరైతే తను తగ్గించుకొని ఉంటారో, ఎవరు తను ఉపేక్షించుకుంటారో వాళ్ళు దేవునికి ఫలించే వారిగా ఉంటారని కనిపిస్తుంది వాక్యం. They receive the word and keep it. And then with it, they bear fruit with patience. Not only to bear fruit, but with patience. ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే, ఎవరైతే తగ్గించుకున్న వారు దేవుని వాక్యాన్ని తీసుకుంటారో దాన్ని వారి దగ్గర పెట్టుకొని అదే చిత్తంగా దేవునికి ఫలించడానికి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. అదే స్టడీగా వాళ్ళు ముందుకు వెళ్తారని నేను వాక్యం తెలియజేస్తుంది.
And because God was not speaking in theory, but it was practical by sending his only begotten Son to say, this is how it is done. If you follow him, that's what Jesus Christ means by take up your cross and follow me. If you follow my step, you will make it. If you don't, you will not make it. అందుకే మన యేసుక్రీస్తు వారి ఒక జీవిత కాలం చూసినట్లయితే అది ఏది కూడా థియరీ కాదు, అంత ప్రాక్టికల్ కదా. అని ఏం చెప్తున్నారు అక్కడ, మీరు నిజంగా అలా జీవించాలంటే ఏం చేయాలి, నాకు సిలువని మీరు మోయాలి, నేను ఏదైతే నా తండ్రి ఇచ్చిన భారాన్ని నేను మోసానో అదే భారం నేను మీకు అప్పగిస్తూ ఉన్నాను. మీరు కూడా ఆ భారాన్ని నాలానే మీరు మోసినట్లయితే మీరు ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని కడతారు, దేవుని యొక్క రాజ్యాన్ని ఫలాలు ఫలించే వారుగా ఉంటారని ఆయన తెలియజేస్తున్నారు అక్కడ. So the long suffering of Christ must be my long suffering. If that is not so, I don't have the mind of Christ and the mind in him. యేసుక్రీస్తు వారి యొక్క దీర్ఘశాంతము ఏమై ఉందో అదే దీర్ఘశాంతం నువ్వు కూడా కలిగి ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మాత్రమే నువ్వు ఆయన మనసు ఏ విధంగా ఉందో నీ మనసు కూడా ఆ విధంగా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. If that is also the case, I don't have his spirit. And if that is the case, I have never been trained. I have never been trained. And I have never learned from Jesus Christ. ఒకవేళ పొరపాటు నువ్వు ఆ విధంగా జీవించలేకపోతున్నావా, అది నువ్వు అయితే తప్పుడు మార్గంలో జీవిస్తున్న గమనించాలి. ఎందుకంటే నువ్వు ఆ విధంగా ఉండకూడదు. దేవుని యొక్క కుమారుడిగా నువ్వు ఏ విధంగా జీవించాలంటే ఆయన సిలువను మోస్తూ చివరి వరకు నువ్వు ఆయన సిలువను మోస్తూనే ఆయన భారాన్ని మోస్తూ ముందుకు వెళ్ళాలని గమనించాలి. Charles, please, Luke 6, verse 40. లూకాసు వార్త 6:40 చూసినట్లయితే, శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును. ఆమేన్. Amen. Amen. Let us please, God bless you, Pastor, for highlighting. Let us please understand and put it to heart. It's not only saying a disciple is not above his master, but he said, but everyone who is perfectly trained will be like his teacher. ప్రతి వాడు ఎవరైతే ట్రైనింగ్ ఇవ్వబడతాడో వాళ్ళు ఎలా ఉంటారంట, ఆ బోధకుడు వలె వాళ్ళు కూడా తయారు చేయబడతారంట. And so that's why our problem is, because if I don't exercise that long suffering as Christ, my love will fail, my joy will fail, my peace with any situation will fail, my gentleness, whatever you want to call it, they will all fail. ఒకవేళ నీకు ఇవ్వబడిన దీర్ఘశాంతము నువ్వు దాన్ని మోయలేకపోతే ఏం జరుగుతుందంట, నీలో ఉన్న ప్రేమ పోతుంది, నీలో ఉన్న శాంతం పోతుంది, నీలో ఉన్న ప్రతి మంచితనం నువ్వు కోల్పోతావు. ఎందుకంటే నీ యొక్క మైండ్ దేవుని వల్ల పనిచేయదు. ఎందుకంటే నీకు ఇచ్చిన దీర్ఘశాంతము నువ్వు దాన్ని కోల్పోతున్నావు కాబట్టి నీకున్న ఈ మంచి మంచి క్వాలిటీస్ కూడా నువ్వు కోల్పోతా ఉంటావు. I love Menahem as Christ loved me. But am I willing to extend? Am I willing to expend? Am I willing to even put up myself, whatever it takes if I have to die, so that Menahem will make it? Because that's how Christ did it. నేను ఎమేకర్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను, నా తండ్రి అయిన యేసుప్రభుని ఏ విధంగా ప్రేమించాడో నేను ఆయన్ని అంతగా ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పవచ్చు. కానీ నిజంగా ఆ ప్రేమకు గల ప్రతి దాన్ని నువ్వు ఆయనకి అప్పగిస్తున్నావా? నిజంగా నువ్వు ఆయన ప్రేమిస్తున్నట్లయితే నువ్వు ఆయన చెప్పిన ప్రతి మార్గాన్ని నువ్వు ఎంచుకుంటావు, ఆయన చెప్పిన ప్రతి మాటను నువ్వు వింటా ఉంటావని ఆయన తెలియజేస్తున్నాను అక్కడ. This measure of faith in Christ is actually what disqualifies most Christians, if not 99%. We say we are born again, we are Christians. But do we love, can we even love others as Christ loved us? ఇక్కడ ఈ సమస్య దగ్గర చాలా మంది చెదిరిపోతూ ఉంటారు. ఈ యొక్క నమ్మకం అనేది ఏదైతే మనం తెలుసుకుంటున్నారో, ఏదైతే మనం పొందుకున్నామో ఆ నమ్మకము దేని ఎందుకు కోల్పోతూ ఉన్నారు. నిజంగా మనం
యేసు ప్రభువు మనల్ని ప్రేమించిన విధంగా మనం ఇతరులను ప్రేమించగలుగుతున్నామా? ఆయన నాకు ఇచ్చిన ఆ ప్రేమ ప్రకారంగా నువ్వు ఇతరులకి ఆ ప్రేమను పంచగలుగుతున్నావని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు. Can you put another force before you and your family? Can you put another force? That is nobody, no flesh, no natural person can do that except one, the Spirit of God has taken over and is in him. నువ్వు నీ కుటుంబానికన్నా నువ్వు ఒక్కళ్ళని ఎక్కువగా ప్రేమించగలవా? నీ కుటుంబానికన్నా ఒక వ్యక్తిని నువ్వు వేరొక వ్యక్తిని నువ్వు ప్రేమించగలవా అని ఆయన ప్రశ్నిస్తూ ఉంటే నువ్వు చేయగలవు. ఎప్పుడంటే నువ్వు దేవుని ప్రేమను పొందుకున్నట్లయితే, దేవుని యందు నువ్వు ఆయన ఆత్మను పొందుకున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా ఆయన్ని ఇతరులను నువ్వు ప్రేమించగలుగుతావు. ఆయన వల్ల నువ్వు యేసు ప్రభువు వారి వల్లే నువ్వు ఉండగలుగుతావు అని తెలియజేస్తున్నా. For start, my brother, let us John, please, 15, verses 12 and 13. యోహాను సువార్త 15. John 15, verses 12 and 13. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకడు ప్రేమించవలనని నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. Amen. This is my commandment, that you love one another. Look at the text. As I have loved you. ఇక్కడ కనిపిస్తుంది వాక్యం. అందుకే మీ అందరం కూడా ప్రేమించాలి. నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించాను, మీరు కూడా ఇతరులను ప్రేమించండి అని దీనికల్లా కొన్ని ఇక వాక్యం తెలియజేస్తుంది అక్కడ. And so that is why Christ, where he had problem with Peter. You know, the Bible says, if you love me, keep my commandments. And then he turned around and asked Peter, Peter, do you love me? If you love me, you will be about feeding my sheep, not yourself, Peter. అందుకే బైబిల్ చూపించి పేతురుని ప్రశ్నిస్తా ఉంటాడు యేసు ప్రభువు వారు. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ప్రేమించాలి, ఇతరులను ప్రేమించాలి అంటే అప్పుడు యేసు ప్రభువు పేతురుని అడుగుతూ ఉంటారు ఆయన. పేతురు, నువ్వు ఇతరులను ప్రేమిస్తూ ఉన్నావా? నువ్వు ప్రేమించినట్లయితే నువ్వు పోషించాలి, వాళ్ళకి కావాల్సిన వాక్యాన్ని నువ్వు అందించాలని పేతురుని యేసు ప్రభువు ప్రశ్నిస్తూ ఉంటారు అక్కడ. So one who has the Spirit of God, the salvation of another who does not have that spirit, that needs healing. The person is sick. His salvation is more important than what your own. You are ready now to sacrifice yourself because that is the only thing that will satisfy the will of your Father in heaven. ఇతరుల కోసం నువ్వు త్యాగం చేసే వాడిగా నువ్వు తయారు చేయబడాలి. అప్పుడే దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికలను నువ్వు నెరవేర్చిన వానిగా ఉంటావని నీకు తెలియజేస్తున్నాను. But now we have not matured. Most of us have not matured to where it is that whoever loses his life for my sake, for the sake of my mission, he shall gain it in the kingdom. We have never arrived. Most of us have not arrived there. And that's a problem. ఆలోచించినట్లయితే చాలా మంది మనం ఇంకా మన మైండ్ ఇంకా మెచ్యూర్ అవ్వలేదు. ఇంకా దేవుని వాక్యంతో మన మైండ్ ఇంకా ఎదగలేదు. అదేమన్నాడు అక్కడ? ఎవరైనా సరే నా కార్యం కొరకు, నా తలంపుల కొరకు, నా రాజ్య నిమిత్తం ఎవరైనా సరే చనిపోయినట్లయితే, ఎవరైనా త్యాగం చేసినట్లయితే వాళ్ళు అధిక ఫలాలు పొందుకుంటారు. నా రాజ్యం యందు వాళ్ళు చూపించిన ప్రేమకు వాళ్ళు బహుమానం పొందుకుంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. So I want you to please focus a lot in reading all the epistles of Paul. You can see one who actually was transformed into the image of God. One who no longer lives or live for himself, but Christ lived in him. You will see the difference. మీరు ఒకసారి పౌలు యొక్క జీవితాన్ని, ఆయనకున్న ప్రతి చరిత్రను చూసినట్లయితే ఆయనలో ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంది అక్కడ. పౌలు ముందుగా ఆయనకున్న పాత జీవితం మొత్తం పక్కన పెట్టేసి దేవుని నడవడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత దేవుడు ఏ విధంగా నడిపిస్తాడో ఆ విధంగా పౌలు గారు నడిపించబడతాడు, ముందుకు వెళ్తా ఉంటాడని
మనం తెలుసుకోవచ్చు బైబిల్లో. Paul said, I preach nothing, I live nothing. I don't know any other thing other than Jesus Christ crucified and the resurrection. That's what it means. Other than his mission, what he came for. పౌలు గారు అంటారు, నాకేమీ తెలియదు, నీ ఎందుకు నాకు ఉన్నదంతయు, నాకు తెలిసిందంతయు యేసు ప్రభువు నా కోసం చనిపోయారు, నా కోసం ఆయన త్యాగం చేశారు నాకు తెలుసు. దాన్ని నేను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో, దేవుడు నాకు ఏ విధంగా నాకు ఇచ్చిన భారం నేను ముందుకు తీసుకెళ్లాలో నాకు కలిగి ఉన్నాను, ఆ విధంగా ముందుకు ఉన్నా అనేసి పౌలు గారు దృఢంగా చెప్తూ ఉంటారు అనమాట. And so Paul was just like a student like you. You know, all the sufferings you are suffering now to make it in school. Paul suffered, and Paul regarded those things as light afflictions because merely they will pass for the ultimate prize that is going wait for him. మీరు చూసినట్లయితే పౌలు గారు కూడా మనలా ఒక స్టూడెంట్, ఒక కాలేజ్కి వెళ్ళి మనం ఏ విధంగా నేర్చుకున్నామో పౌలు గారు కూడా అదే విధంగా ఆ జీవితాన్ని మార్చుకున్నాడు. యేసుప్రభు కోసం తెలుసుకున్నాడు. యేసుప్రభు ఏ విధంగా ఆయన పెట్టిన ప్రతి పరీక్షను ఏ విధంగా నెగ్గాలో దానికి గల కారణాలు ఏ విధంగా తెలుసుకోవాలి అన్ని తెలుసుకుంటూ ఆ జీవితాన్ని మార్చుకుంటూ ఆ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకుని ఆ రాజ్యాన్ని కట్టాడు. And so he regarded any gain, any resources or any gain he keeps to himself as a loss to Christ, Jesus Christ. ఆయన గల ఉన్న ప్రతి ఒక్క దాన్ని దేవుని కోసం త్యాగం చేయడానికి ముందుకు వచ్చాడు పౌలు గారు. And so let us, Pastor Charles, we finish for the night because we finish with this long suffering. This is very important because most of us do not know if we come short of that, we will not make it. ఈ యొక్క దీర్ఘ శాంతం కోసం ఈరోజు ముగించుకుందాం. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే చాలా మంది ఈ దీర్ఘశాంతాన్ని దేని ఒక ఆత్మ కోసం తెలియకుండా ఉంటూ ఉన్నారు. వాళ్ళకంతా తెలియాల్సిన విషయం కాబట్టి ఈరోజు దీన్ని తెలుసుకుందామని నేను ఆశిస్తున్నాను. And so that's why Peter also carefully warned us to arm ourselves. You know what it means to arm yourself with the same mindset of Jesus Christ. If we will make it, he suffered and he endured suffering for you and for me. పౌలు గారు కూడా అందుకే మారాడు, పూర్తిగా మారుమనసు పొంది ఏదైతే యేసుప్రభు వారు ఉన్నారో ఆ విధంగా ఇతని జీవితం మార్చుకున్నాడు. చివరి వరకు అదే విధంగా జీవిస్తూ ముందుకు వెళ్ళాలని చూస్తూ ఉన్నాం. So, thank you. God has been using you so tremendously, but let us read only this one scripture and we call it quit. And this will be for 1 Thessalonians, Pastor Charles, please. 1 Thessalonians 2, verses 1. You can read up to 12 or so. And let us pay attention every verse because we're not going to go through them here now because of time. But pay attention and focus on that this will come out in your exams. ఓకే, కొంతమంది ఎవరైనా 1 తెస్సలోనికీయులు 2:1 నుంచి 1 నుంచి. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థము కాలేదు గాని మీరెరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. ఎలానగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమైన దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించే దేవునికే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరు ఎరిగినట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్ష పెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగించలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను. మీ వలననే గాని ఇతర వలనే గాని మనుష్యుల వలన కలుగు ఘనత మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులుగా ఉంటుమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేష అపేక్ష గలవారమే దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసము కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. మేము విశ్వాసంలోని మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను ఆనందీయగాను ప్రవర్తించుతామో దానికి మీరు సాక్షులు.
దేవుడును సాక్షి, తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని నిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానికి హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. To 12. Amen. I just want us to look at 8, Brother Han. Then we'll just go 8 and 12. I just want to be, even when you go from 8 and read through, you can see. Let's start 8, please. So affectionately longing for you, we are well pleased to impart to you not only the gospel of God, but also our lives, because you have become dear. Amen. Okay? యా ఒకసారి 8వ వచనం చూసినట్లయితే మనకు కనిపిస్తుంది అక్కడ, మీరు నాకు బహు ప్రియులై ఉంటిరి కనుక నేను విషయాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణమును మీకు ఇచ్చుటకు సిద్ధం పడి ఉంటామని కనిపిస్తుంది అక్కడ వాక్యం. And all things that Paul and others went through for these people were because of one thing, verse 12. అందరి కోసం, అక్కడున్న ప్రజలందరి కోసం ఆయన పౌలు గారు ఇక్కడ మన 12వ వచనం కనిపిస్తుంది, వాళ్ళ కోసం ఇంతవరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. That those people would walk worthy of God who called them into his own kingdom and glory. ఇక్కడ మనకు కనిపిస్తుంది అక్కడ ఇదంతా ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే కేవలము ఆ తండ్రి యొక్క రాజ్య కొరకు, ఆ మహిమ కొరకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడని. So may God Almighty by his Spirit lead all of us and lead you to fulfill your workmanship unto him according to his prescribed rule. సో ఇక్కడతో మీ అందరూ కూడా దేవుడు యొక్క పనిముట్లుగా ఆయన ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్తూ ఆయన మీకు నడవడిక మీకు నేర్పించారు కాబట్టి దాని ప్రకారంగా వెళ్ళాలని ఆయన కోరుకుంటాడు ఆయన. The Bible says that God has called us into suffering. But if you understand what he's talking about, the long suffering of God is for us to get his spirit and keep that spirit. So let us not look at suffering as the people of the world look at suffering. దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఆ యొక్క దీర్ఘశాంతాన్ని నువ్వు కోల్పోకూడదు, ఎందుకంటే ఆ దీర్ఘశాంతం ద్వారా ఆయన ఆత్మను కోల్పోతూ ఉంటావు కాబట్టి ఆ ఆత్మను నువ్వు ధరించుకుంటూ దాని ప్రకారంగా నువ్వు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాడు ఆయన. So always remember the definition of our long suffering. Our long suffering, the definition is to get his spirit to come and dwell and to maintain that spirit in us. కానీ ఎప్పుడు కూడా మీరు దీర్ఘశాంతము అంటే ఏంటో మర్చిపోకండి. ఎందుకంటే దీర్ఘశాంతము అంటే దీని ఒక ఆత్మను పొందుకొని ఆ ఆత్మ చేత నడిపింపబడి ఆ ఆత్మను ఎల్లవేళ మన జీవితకాలం అంతా దాన్ని కాపాడుకుంటూ ఆత్మ చేత నువ్వు అనేక కార్యాలు చేయాల్సిన పని నీకు ఉంది కాబట్టి. May God keep all of you to himself and pour his spirit in all of you, that you may fulfill his purpose and will not ever look back